హలో అండి. హాయ్, వెల్కమ్ టు పల్లెటు పట్నం రుచులు. ఈరోజు నేను టమాటా రొట్టి పచ్చడి చేశానండి. చాలా బాగుంటుంది. మరి అది ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం పదండి. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని మంచిగా దూరగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పాత్రలో డైరెక్ట్గా వేసేసుకొని ఇదే గిన్నెలో ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోనే కొన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి. అదేనండి, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, 4-5 రెబ్బల వెల్లుల్లిని కూడా వేసేసుకొని నూరుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దానిని మనం పల్లీల దాంట్లో వేసేసుకుంటే మిక్సీ పాత్రలో బాగుంటుంది. ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న టమాటాలని, అలాగే గుప్పెడు పచ్చి కొత్తిమీరని వేసేసుకోవాలి. అలాగే రుచి కోసం కొంచెం పుల్లదనం కోసం కొంచెం చింతపండుని వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే టమాటాలో నుండి మనకు వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్తోనే మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్రని వేసేసుకొని దీన్ని బరకగా పేస్ట్ చేసుకోవాలి. మరి సన్నగా ఏం అవసరం లేదు. ఆ లోపు మన టమాటా అనేది ఇలా మగ్గింది. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మిశ్రమం ఈ విధంగా ఉండాలి. మరి మెత్తగా ఏం అవసరం లేదు, బరకగా ఉండాలి. ఇప్పుడు టమాటాలను కూడా వేసేసుకొని కంప్లీట్గా మనం ఎలా కావాలంటే అలా మిక్సీ పట్టేసుకుందాం. మరీ ఎక్కువగా అవసరం లేదు, రోటి పచ్చడిలాగా చేసుకుంటే ఈ విధంగా సరిపోతుంది. ఈ విధంగా రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు మాకు చట్నీస్కి కొంచెం పలచగా కావాలంటే మనం టమాటా ఉడికించుకున్న దాంట్లో కొంచెం ఉంటుంది కదా, అందులోనే కొన్ని వాటర్ వేసుకొని దాన్ని ఇలా కడిగేసి ఇలా వేసేసుకుంటే మిక్సీ పాత్రలో వేసుకుంటే మనకు పల్చగా కూడా చట్నీ అవుతుంది టిఫిన్స్లోకి. అలాగే తాలింపు కోసం ఒక గిన్నె తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని మెంతులు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వాటన్నిటిని తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. పచ్చళ్ళకు మెంతులు అనేటివి బాగుంటుంది. అలాగే వెల్లుల్లితో పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వీటన్నిటిని వేసుకొని తాలింపు మాడనివ్వకుండా మనం తయారు చేసుకున్న పచ్చడిలో వేసేసుకుంటే కమ్మనైన టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. తినడానికి చాలా బాగుంటుంది. నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.